డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీలో లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగింది అనే దాని మీద ఇప్పుడు సిట్టు అనేక రకాలుగా దర్యాప్తు చేస్తుంది. చాలామందిని విచారణ చేస్తూ ఉన్నారు. పాలక మండలి చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డిని కానీ, ఇంకా అధికారుల్ని, జిఎంలని, అలాగనే నెయ్యి సప్లై చేసిన కంపెనీల ప్రమోటర్స్ని అనేక మందిని విచారణ చేయటం, దాంతోపాటుగా అరెస్టు చేయటం ఇవి కూడా నడుస్తుంటే ఇప్పుడు కొత్త వివాదం రేగింది. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కాదు, దానికంటే ముందుగా ఆయన తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2004, 2009 మధ్యలో కూడా ఈ లడ్డు కల్తీ జరిగింది అనేది కొత్తగా ఇప్పుడు తెరపైకి వస్తున్న వాదన. దీన్ని ఏబిఎన్ రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఏబిఎన్ ఛానల్లో లంకా దినకర్ అనే బీజేపీ నాయకుడు కూడా ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఆయన 20 సూత్రాల కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. ఈ లడ్డు కల్తీ మీద కానీ, నెయ్యి కల్తీ మీద కానీ ఒక డిబేట్ జరుగుతున్న అంశంలో వెంకటకృష్ణతోటి లంకా దినకర్ చెప్పిన ఒక అంశం ఈ రోజున మళ్ళీ తెరపైకి రావటం మొదలుపెట్టింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి దీంట్లోనే కాదు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ఎస్పెషల్లీ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఈ లడ్డు నెయ్యి కల్తీ జరిగింది. అలాగనే ఈ లడ్డు ప్రసాదాల తయారీని ఒక కేరళకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీకి కట్టబెట్టే ప్రయత్నాలు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశాడు అనే ఆరోపణలు కూడా చేశాడు. ఇక దీంతో లడ్డు కల్తీ అనేది కేవలం జగన్ హయాంలోనే కాదు, రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరిగింది అనేది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తున్న వాదన. అసలు వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీని బేస్ చేసుకుని ఆయన పైన దాదాపుగా 5-6 రకాలైన ప్రచారాలు జరిగాయి. అందులో ఈ టీటీడీని అపవిత్రం చేయటానికో లేకపోతే అప్రతిష్ట పాలు చేయటానికో, ఎందుకంటే వాళ్ళు వేరే మత ఆచారకులు కాబట్టి హిందూ సాంప్రదాయాల్లో ఉండే అందున ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ టీటీడీ గుడి ప్రపంచవ్యాప్తంగా అశేష ఆదరణ పొందిన ఈ గుడిని కొంత మసకబార్చే విధంగా, క్రిస్టియన్ సంఘాలకు కొంత ఉపకరించే విధంగా, దాంతోపాటుగా మత మార్పిడిలను ప్రోత్సహించడం కోసం ఆనాడు వైఎస్ఆర్ చేసిన పని ఇది అనేది కూడా ఈ రోజున చర్చ నడుస్తుంటే అసలు గతంలో ఏం జరిగింది? 2004, 2009 మధ్యలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన పైన టీటీడీలోని బేస్ చేసుకుని వచ్చిన పుకార్లు కానీ, దానిపైన టీటీడీ ఇచ్చిన వివరణలు కానీ, లేకపోతే ఏ రకాలుగా ఏ రూపాల్లో ఆ పుకార్లన్నీ బయటకు వ్యాపించాయనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక వైఎస్ఆర్ హయాంలో జరిగిన ఈ లడ్డు కల్తీ అనే దాని మీద పెద్దగా ఆధారాలు అయితే ఏమీ లేవు. పెద్దగా కాదు, అసలు ఆధారాలు అనేవి ఏమీ లేవు. కానీ ఆ రోజు వచ్చిన ఒక విశిష్టమైన ఒక పుకారు ఏమిటి అని అంటే, ఈ లడ్డు తయారీని యాక్చువల్గా టీటీడీలోనే ఒక కిచెన్ ఉంటుంది, పోటు పేరుతోటి అక్కడే లడ్డు ప్రసాదాలు తయారు చేయబడతాయి. అక్కడ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఆ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. దాంతోపాటుగా విశిష్టమైన క్వాలిటీ కలిగిన ఈ సంబారాలు మొత్తాన్ని తీసుకొచ్చి స్టోర్ రూమ్లో దాచి వాటిని మాత్రమే వాడటం జరుగుతుంది. వీటన్నిటికీ ఇప్పుడు ఈ నెయ్యిని సేకరించడానికి కూడా అనేక రకాలైన పరీక్షలు జరిపిన తర్వాతనే జరుగుతుంది అనేది ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే కొంతమంది అర్చక సంఘాలు కావచ్చు, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు కావచ్చు, ఆ రోజున తెరపైకి ఒక అద్భుతమైన అంశాన్ని తీసుకొచ్చాయి. దాంతో క్రిస్టియన్ మిషనరీలకి, అందున కేరళకు సంబంధించిన కొన్ని క్రిస్టియన్ మిషనరీలకి ఈ కాంట్రాక్ట్ని అప్పచెప్పే పనిలో నిమగ్నమైనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనేది అప్పుడు వచ్చిన పుకారు. దాని మీద ఎటువంటి ఆధారాలు ఎవరు బయటకు తీసుకొని రాలేకపోయారు. కానీ అలాగా తర్వాత కూడా అందులో ఆ పోర్టులో అలాంటి సంఘాలు ఏవి వచ్చో, లేకపోతే ఆ మిషనరీలు వచ్చో, ఎంప్లాయీస్ని పెట్టో అక్కడ ఏమీ పని జరగలేదు. కాకపోతే ఈ పుకార్లు రావటం మూలానే జరగలేదు, ఇది బయటపడిపోవటం మూలానే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పని చేయలేదు అని ఈ రోజుకి నమ్ముతున్న వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే వచ్చిన అనేక రకాలైన పుకార్లలో ఒకటి, తిరుమలలో పనులు చేయడానికి క్రిస్టియన్ సంస్థలకు కాంట్రాక్టులు ఇస్తూ ఉన్నాడు. పారిశుద్ధ్య పనులు కావచ్చు, లేకపోతే సరఫరా పనులు కావచ్చు, లేకపోతే తయారీ పనులు కావచ్చు,
ఇట్లాంటి వాటన్నిటికీ కాంట్రాక్ట్ని తీసుకెళ్ళి క్రిస్టియన్ మిషనరీలకు ఇస్తూ ఉన్నాడు. తద్వారా వాళ్ళు ఇక్కడికి ప్రవేశించి వాళ్ళు ఇక్కడ ఈ హిందూ మత ఆచారాల్లో వాళ్ళు మెలుగుతూ చిన్నగా చాప కింద నీరులాగా క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించడానికి వీలుంటుంది అనేది ఆ రోజు జరిగిన ఒక ప్రచారం. మరి ఇప్పుడు కనుక చూస్తే టీటీడీలోనే ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగస్తుల్లోనే ఉద్యోగం చేస్తున్న వాళ్ళే స్వామివారి పట్ల వాళ్ళకి ఎటువంటి నమ్మకం లేకుండా క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ వాళ్ళు ఇళ్లలో ఆ సాంప్రదాయాల్లోనే పెళ్లిళ్ళు చేసుకుంటూ అసలు బోమన్ కరుణాకర్ రెడ్డి మీద కూడా ఈయన గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా చైర్మన్గా చేశాడు. ఈయన నాస్తికుడు, రాడికల్, దాంతోపాటుగా ఈయన కూతురు వివాహం అసలు క్రిస్టియన్ సంప్రదాయంలోనే జరిగింది అనేది కూడా చాలా అంశాలు బయటకు వచ్చాయి. మరి అలాంటిది ఇప్పుడు ఇప్పటికీ కూడా టీటీడీలో ఇంకా అన్యమత ఎంప్లాయీస్ ఉన్నారనేది కూడా అది ఒప్పుకోవాల్సిన వాస్తవమే. మరి అది కేవలం రాజశేఖర రెడ్డి మూలానే జరిగింది అనేది అయితే చెప్పలేం. కాకపోతే అందులో ప్రమేయం ఉండే అవకాశం ఉంది. ఇక లడ్డూ తయారీ కేరళ మిషనరీస్కి ఇవ్వాలనుకునేది ఆల్రెడీ ఇందాక నేను చర్చించుకున్నాం. దీంతో పాటుగా తిరుమల కొండల మీద క్రాస్ గుర్తులను ఏర్పాటు చేస్తూ ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి ఆ 7 కొండల మీద ఉన్న వీటిల్లో అక్కడక్కడ ఈ క్రాస్ గుర్తులని అంటే క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆ క్రాస్ గుర్తుల్ని ఇంప్లాంట్ చేస్తూ ఉన్నారు అనే ఒక పుకారు అయితే వచ్చింది. దాని మీద టీటీడీ కూడా వివరణ ఇవ్వటం జరిగింది. వర్షాలకు రాళ్ళు ఆ ఆకృతిలో ఏర్పడ్డాయి తప్ప ఇది ఎవరో వాంటెడ్గా చేసిన పని అయితే కాదని ఆ రోజు నిర్ధారించి చెప్పారు. దీంతో పాటుగా అప్పుడు మరొక వచ్చిన ఈ పుకారుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాడు కూడా మరొక ప్రచారం కూడా నడిచింది. అక్కడి నుంచి కంటిన్యూషన్గా నడుచుకుంటూ వచ్చేది ఈయన అధికారంలోకి రాగానే వచ్చింది. అది టీటీడీ లడ్డు కాదు, జీసస్ లడ్డు అనే పేరుతోటి కొన్ని వాట్సాప్ మెసేజ్లు కావచ్చు, ఫేస్బుక్లో పోస్టింగ్లు కావచ్చు, ఈ రకంగా వచ్చాయి. అది ఆ రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి దాన్ని అలా ప్రచారం చేసుకుంటూ వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ విషయాన్ని ఆపాదించారు అనేది ఆ రోజున టీటీడీలో ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే ఈరోజు బయటపడుతున్న వ్యవహారాలను చూస్తుంటే మరి ఆ కల్తీ వ్యవహారం సిట్టి ఏం తెలుస్తుంది అని అంటే చివరికి ఏమవుతుంది అని అనుకున్నా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పని ఖచ్చితంగా చేసి ఉండే ఉంటాడు అనేది ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. దీంతో పాటుగా క్రిస్టియన్ ప్రవచనాలకి ఈ కొండల మీద అనుమతిని ఇవ్వటానికి రాజశేఖర రెడ్డి ప్రయత్నించాడనేది కూడా ఆ రోజుల్లో ఉన్న పుకారు. దీనికే గాను ఆయన అసెంబ్లీ సాక్షిగానే కొన్ని మాటలు కూడా మాట్లాడాడు. ఈ స్వామివారికి అసలు 7 కొండలు కాదు, ఉంది 2 కొండలే, మిగతా 5 కొండల్ని ఇదిగో క్రిస్టియన్ మిషనరీలకు అన్య మతస్థులకి వాటిని కట్టబెట్టే ప్రయత్నం చేయడానికి ఆయన ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాడనే దాని మీద ఒక ప్రశ్నకు గాను ఆయన నిజమే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉంది 2 కొండలు అని ఆయన ఆ రోజున దాన్ని అట్లాంటి మాటలు కూడా మాట్లాడాడు. అసలు ఈ వైఎస్ఆర్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళని బేస్ చేసుకుని టీటీడీ మీద ఎందుకు వివాదాలు రేగుతూ ఉంటాయి అనంటే దాన్ని వాళ్ళే గుచ్చి లేపుతున్నారా అనే అనుమానాలు ఎవరికైనా రావటం సహజం. కాకపోతే ఇందులో వాస్తవాలు ఉండే అవకాశము ఉంది, ఇవి అవాస్తవాలు అయ్యే అవకాశం కూడా కనపడుతూనే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.